నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. అంగరంగ వైభవంగా త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, స్థానికంగా కూటమి కార్యకర్తలతో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు. అంబేద్కర్ కోనసీమ రామచంద్రాపురం రూరల్ మండలం కందులపాలెం శ్రీ బొప్పన్న దొరయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్గా వైట్ల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా త్రిసభ్య కమిటీ సభ్యులుగా కాపవరానికి చెందిన గుంటూరు వీర్రాజు, నరాల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. కందులపాలెం సొసైటీ త్రిసభ్య కమిటీ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం ముఖ్య అతిథిగా విచ్చేసి చైర్మన్ రాజుబాబు కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ వైట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ కందులపాలెం, కాపవరం గ్రామాలకు రైతులకు సొసైటీ స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఇప్పించడంలోనూ సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడంలోనూ శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కందులపాలెం సొసైటీ కార్యదర్శి కొండాయపాలెం వీరబాబు, ఇతర సిబ్బంది, కందులపాలెం, కాపవరం గ్రామాల రైతులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడా ఏమీ చేయలేదండి. మేము వచ్చేదానికి అన్ని సమస్యలే. కొత్త రోడ్లు ఇప్పుడు కొన్ని అయితే ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతుంటే నాకు భయవేసింది. భయపెట్టానికి కారణం ఏంటంటే గెలిస్తే చాలా బాధపడాలని. కారణం ఏంటంటే ఎక్కడ చూసినా వెళ్ళడానికి రోడ్డు లేదు. అది యాక్చువల్గా అమలాపురం అండి. ఇంత దారుణంగా నేను ఒక్క ఏ నియోజకవర్గాన్ని చూడలేదు. మొత్తానికి మత కలిపేశారు నియోజకవర్గాన్ని. ఏ రోడ్డు లేదు, ఎక్కడా ట్రైన్ లేదు. ఎక్కడ అంటారు మీరు? రామచంద్రపురం పట్టణం ఉంది, పట్టణంలోనే రోడ్లు అన్ని మట్టి రోడ్లు, ట్రైన్లు లేవు. అసలు ఏ ఏరియా కూడా నిజంగా గెలిస్తే ఏం చేయాలన్నది ఒక ఆలోచన నాకు చాలా ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే మన ప్రాముఖ్యత వస్తున్న ప్రజలకి 126 కోట్లు ఇచ్చారు. 126 కోట్లు ఇచ్చారు. మెయిన్ రోడ్లు అన్ని కూడా అయిపోతున్నాయండి. అలాగే ఇప్పుడు వెళ్ళా దాక్షార్ రోడ్డు కూడా త్వరలో మొదలు పెట్టేస్తున్నారు. ఇంకా 4-5 రోడ్లు, పెద్ద రోడ్లు అన్నీ వచ్చేసాయి. కొంత రోడ్లు అనేటప్పటికి నియోజకవర్గం అంతా ఇంచుమించు కొంత రోడ్లు లక్ష గురించి చూసుకుంటే దగ్గరగా ఒక 500 కోట్లు కావాలి. అన్ని కొత్త రోడ్లు ఉన్నాయి. ఇచ్చేసిన వాసంశెట్టి సత్యం గారికి గ్రామం తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే వైట్ల శ్రీనివాసరావు రాజబాబు గారు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే కోఆప్షన్ సభ్యులు ఇద్దరు ఇన్ఛార్జీలు కాపురం నుంచి అందరికీ నా యొక్క శుభాభినందనలు. ఈ మీటింగ్కి వచ్చిన గ్రామ ప్రజలందరికీ నా యొక్క శుభాభినందనలు. ముఖ్యంగా మనకి ఈ రోజు సత్యం గారు రావడం వచ్చాను కాబట్టి ఇప్పుడు ఏదో గిఫ్ట్ ఇస్తాను మీ ఊరికి, మీకు ఏం కావాలని అడుగుతున్నారు. ముఖ్యంగా మా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి, రోడ్లు చాలా దీనావస్థలో ఉన్న రోడ్లని కందులపాలెం అసెంబ్లీ సీసీ రోడ్డు మొక్క వేయించారండి గజలక్ష్మి గారు. తర్వాత వెల్ల నుంచి వ్యవసాయం గొడవల నుంచి వచ్చింది. ఎప్పుడో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోఆపరేటివ్ మన సహకార సంఘం అది ఉంటుంది కదా, మార్కెటింగ్ యార్డ్. మార్కెటింగ్ యార్డ్ నుంచి వ్యవసాయం మీద వ్యవసాయ కూలి, వ్యవసాయ రైతులు, కౌలు రైతులు ఉండే గ్రామం అండి. దయచి మాకు పొంతగట్లు మేము గజలక్ష్మి గారి ద్వారా తెలియజేస్తాం. మాకు పొంతగట్లు, రోడ్లు అన్ని సక్రమంగా చేస్తే ఈ మిగతా అన్ని సంక్షేమ పథకాలు ఎలాగ మీరు చేస్తారు. మీరు ఇచ్చారు కాబట్టి వాగ్దానం మాకు ఏదో ఒక రోడ్డు మంచిది గజలక్ష్మి గారి ద్వారా మీకు చెప్పించేసి ఊరంతా కొంత రోడ్లు అన్ని చెప్పేస్తారు. గిఫ్ట్ ఇచ్చింది వెంటనే చేసేది రాజబాబు గారు సొసైటీ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు కాబట్టి, నేను ఊళ్ళోకి వచ్చాను కాబట్టి మీరు ఏ రోడ్డు చెప్తారో గ్రామస్తులు ఒకే ఒక రోడ్డు చెప్పండి. నుంచి చెప్తాం అనుకున్నాం. గజలక్ష్మి వారి సొసైటీ చైర్మన్ గారు చెప్పేది ఏంటంటే సుబ్బారావు గారికి సీసీ రోడ్డు ఒకటి రిక్వైర్మెంట్ ఉంది, అది ముందు చేయించేది సత్యం గారితో అన్నారు. దయచేసి అది పెద్ద ఏమీ ఉండదు అంటే సుబ్బారావుపేటలో ఉండే రోడ్డు 9.5 లక్షలండి. ఈ సందర్భంగా చేసి మమ్మల్ని మాత్రం రైతులు మాత్రం వదిలికండి, గ్రావెల్ రోడ్లే మా ఏం పెద్ద ఏం కాదండి. లక్ష్మణ ఆయన భార్యగా నేను కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. అన్ని చక్కగా చేస్తామని మీకు మాటిస్తున్నాం. ఎప్పుడైతే దెబ్బతిన్నారో ఆ తండ్రి గారు ఎలాగైతే ఇచ్చారో
ఆ తండ్రి గారి కంటే కూడా రెట్టింపు సంఖ్యలో రాజ్బాబు గారు మీకు అందరికీ కూడా లోన్లు ఇప్పిస్తారు. ఖచ్చితంగానే చెప్పగలరు. అది మనకి తొందరలో లోన్లు కూడా వస్తున్నాయి. ఒక నెల 15 రోజుల లోపల అందరికీ కూడా లోన్లు వస్తున్నాయి. తప్పకుండా ఆయన సమర్థవంతంగా దాన్ని నిర్వహిస్తారని మీ అందరికీ అందరికీ నమస్కారం. నాకు అది కావాలి ఇది కావాలి ఎప్పుడు రాను. నాకు ఇక్కడ ఈ పక్కన ఆ రోడ్డు కావాలి, లేకపోతే ఈ రోడ్డు కావాలి, లేకపోతే పలానా వాళ్ళకి సాయం చేయాలి. ఈ కార్యక్రమం మీద వస్తారు. ఎప్పుడు గుడి డెవలప్ చేయాలి అదే కార్యక్రమం మీద. అలాంటి కార్యకర్త మీకు ఈ కందులపాలెంలో ఉండటం మీ అందరూ అదృష్టమయ్యా. అడుగుతారు ఇవన్నీ వెంకటలక్ష్మి గారికి వచ్చి ఆయన ఆవిడ పాపం సొంతానికి అడగట్లేదు కదా, ప్రజలకు అడుగుతున్నాను. కాబట్టి ఆవిడ నేతృత్వంలో ఈ యొక్క గ్రామంలో ఉన్న రోడ్లన్నీ కూడా ఒక 6 మాసాల లోపల ఎక్కడా కూడా మా రోడ్డు వేయలేదని అనకుండా గజలక్ష్మి గారి నేతృత్వంలో రోడ్లన్నీ కూడా జరుగుతాయని ఈ సభాముఖంగానే ఎందుకంటే ఇవ్వకపోతే మాత్రం నన్ను లేకపోతే అనుకోకండి మీరు. ఇది మన తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన కార్యకర్తకి ఇచ్చే విలువది. పందులపాలెంలో ఈ తెలుగుదేశం కార్యకర్తకి ఒక ముఖ్యమైన విధిని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే ఆయన యొక్క కృషి, ఆయన వెనకాల ఉన్న గజలక్ష్మి గారి కృషి వల్ల దాన్ని గుర్తించి ఈ యొక్క పదవటం జరిగింది తప్పించి వేరే ప్రలోభానికో ఇంకోదానికో లొంగి ఇచ్చిన పదవి కాదు ఇది. పత్రం పెట్టామని ముందు అసలు వేసారు ఆటర్ గారిని. మన ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం వేత్త శ్రీనివాసరావు గారు చైర్పర్సన్ వారిని ఒకసారి అలాగే గుంటూరు శనవేరాజు గారు మీరు ఒక క్రీడల్ కమిటీ అండి. ముఖ్యంగా